కోరుకుంటున్నాం కానీ లోకం శాశ్వతమైనది కాదు. ఇది 70 ఏళ్ళు 80 ఏళ్ళు మాత్రమే. మనం ఆ శాశ్వతమైనటువంటి వాటిని కోరుకోవాలి. అశాశ్వతమైనవి, క్షణికమైనవి, క్షయమైపోయి కోరుకోకుండా క్షయము కానటువంటి వాటిని మనం కోరుకోవాలి. మొదటి ఎవరిని కోరుకోవాలి? మనం దేవునిని కోరుకోవాలి. ఏం కోరుకోవాలంట? దేవునిని కోరుకోవాలి. దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి. దేవుని ఆత్మను కోరుకోవాలి. దేవుని సన్నిధిని, పరలోక రాజ్యాన్ని కోరుకోవాలి. విలువైన వాటిని మనం కోరుకుని బిడ్డలుగా ఉండాలని బైబిల్ గ్రంథంలో మనం తేటగా చూస్తున్నాం. తర్వాత ఇంకొక విషయం ఏంటి, కాబట్టి దేవుడు మనకి స్వప్నం ద్వారా ప్రత్యక్షత ఇస్తాడనేటువంటిది విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఎలా మాట్లాడతాడు మానవునితో? ఒకప్పుడు ఏదైనా తోటలో దేవుడు మానవునికి కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు మానవుడు కలిసి ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మానవుడిని దేవుడు చూస్తున్నాడు, దేవుని మానవుడు చూస్తూ మరి ప్రత్యక్షతను అనుభవిస్తూ ఉన్నాడు. ప్రత్యక్షంగా తండ్రి కుమారుడు ఒక ఇంట్లో ఉన్నట్లుగా ఆ మానవుడు దేవుడు కలిసి ఉన్నటువంటి, అందుకే ప్రభువారి ద్వారా మనల్ని ఏమన్నాడంటే, నేను వారితో కాపురం ఉంటాను, వారికి నేను దేవుడునై ఉంటాను అని చెప్పేసి తను వాగ్దానం చేసి ఈ లోకానికి ఆయన కుమారుడు యేసుక్రీస్తుగా దేవుని స్వరూపము కలిగిన వాడు ఈ లోకానికి వచ్చి మరల మనిషితో సహవాసం కలిగి ఉన్నాడు. అంటే ఏదైనా తోటలో ఉన్న సహవాసాన్ని మరి పాపం ఆజ్ఞాతిక్రమము చేసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను చూసేటువంటి స్థితిని పోగొట్టుకున్నారు. అర్థమైందా? కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు మనిషితో మాట్లాడాడు. ఏం చేశాడంట? దేవుని చూసే బాధ్యత పోగొట్టుకున్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. కనిపించట్లేదు కానీ ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? స్వరం ద్వారా మాట్లాడు. ఎలా మాట్లాడాడు? ఆదమా నీవెక్కడా అని మాట్లాడు. ఎలా మాట్లాడాడు? స్వరం ద్వారా మాట్లాడు. మొదటిగా ఎలా చూద్దామా ఎలా మాట్లాడాడు చూడండి ఒకసారి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. అందుకు అతడు, నేను నీ తోటలో నీ స్వరం వినినప్పుడు పైనుంచి చదువుతాం. 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని ఏం చేస్తున్నాడంట? సాయంకాలం వేళ చల్లపూట తోటలో ఏం చేస్తున్నాడంట? సంచరించుచున్న చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. ఎలా విన్నారంట? దేవుని స్వరము వినిపిస్తూ ఉంది, స్వరం వినబడుతూ ఉంది అని అర్థం. కాబట్టి మా దేవుడు ప్రత్యక్షతను ఇక కోల్పోయారు. దేవుని చూసే నేత్రాలు మూయబడ్డాయి. మను నేత్రాలు మూయబడినంతలో చూడలేకపోతున్నారు. అయితే ఇప్పుడు దేవుని స్వరం వింటున్నారు. ఏమంటున్నారు? కాబట్టి ఆ ప్రత్యక్షతను పోగొట్టుకున్న తర్వాత దేవుడు మనిషితో స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? స్వరం ద్వారా మాట్లాడు. ఆదాముతో మాట్లాడిన దేవుడు కదా స్వరం ద్వారా మానవుడితో మాట్లాడుతున్నాడు. కనిపించట్లేదు కానీ మాట్లాడు. రెండవది దేవుడు ఎలా మాట్లాడుతాడంట? ఒకటి స్వరం ద్వారా. రెండవది మనం సమూయేలు గ్రంథం మన సొలొమోను మహారాజు విషయంలో దేవుడు ఎలా మాట్లాడాడంట చూద్దామా? స్వప్నం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవివ్వగా. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా దేవుడు ఎలా మాట్లాడుతున్న మనిషితో? మొదట కనిపించి మాట్లాడాడు. రెండవది ఇక వాళ్ళు పాపం చేసినప్పుడు, ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు, దేవుని చూసే నేత్రాలు కోల్పోయినప్పుడు దేవుడు స్వరం ద్వారా మాట్లాడాడు. మూడవది ఏంటంట? స్వరము కూడా వినలేని స్థితిలో ఉన్న మనిషి ఏంటంట? స్వరము కూడా వినలేని స్థితి వచ్చింది.
ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? కలలో స్వప్నంలో మాట్లాడు. ఎలా మాట్లాడుతున్నాడు? స్వప్నమందు యెహోవాకు వాక్కు ప్రత్యక్షమై. యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మూడో విషయం ఏంటంటే దేవుడు మానవునితో స్వప్నమందు ప్రత్యక్షం అవుతాడు. నాలుగో విషయం ఏంటంటే దేవుడు ఎలా మాట్లాడుతాడు? నాలుగో విషయం దేవుని వాక్కు ద్వారా. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై. గమనించండి, మొదట దేవుడు కనిపించి మాట్లాడాడు. రెండవది ఇక పాపం చేసినప్పుడు ఆయన ప్రత్యక్షతను మానవులు కోల్పోయారు, స్వరం ద్వారా మాట్లాడాడు. మూడవది స్వప్నంలో సొలొమోను మహారాజుతో మాట్లాడాడు. స్వప్నంలో చాలా మందితో దేవుడు మాట్లాడాడు కదా. యోసేపుతో స్వప్నమందు మాట్లాడాడు, దేవుని దూత మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. కాబట్టి మరి యాకోబు కుమారుడైనటువంటి చిన్న కుమారుడైనటువంటి 11వ కుమారుడైనటువంటి యోసేపుతో కూడా ఎలా మాట్లాడాడు? స్వప్నమందే మాట్లాడాడు. కాబట్టి నాలుగో విషయం ఏంటంటే దేవుడు ఎలా మాట్లాడతాడంట? యెహోవా వాక్కు ప్రత్యక్షమై. వాక్కు అంటే వాక్యం కనిపిస్తూ ఉంది. అక్కడేమో స్వరమే, ఇక్కడ దేవుని వాక్యము కనిపిస్తూ ఉందని అర్థం. వాక్యము పరిస్థితి. ఐదవది దేవుడు మానవులతో ఎలా మాట్లాడతాడు? దర్శనం ద్వారా మాట్లాడు. ఎలా మాట్లాడతాడు? ఐదవది ఎలా మాట్లాడతాడు? దర్శనం. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దీర్ఘదర్శులని ఉంటారు. అంటే ప్రార్థన చేస్తుంటే మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటే, మొరపెడుతూ ఉంటే దేవుడు ఆ దర్శనం ద్వారా మాట్లాడతాడు. చెప్పాలి ఎలా మాట్లాడతాడు? ఐదవది దర్శనం ద్వారా మాట్లాడతాడు. దర్శనం అంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించి, ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపి దేవునికి ఇష్టమైనటువంటి వారిని ప్రవక్తలుగా దేవుడు ఇచ్చి, ప్రవక్తగా అంటే ఆత్మను అభిషేకించి, ఆత్మ ద్వారా మనోనేత్రాలు వెలిగించి, ఆ తర్వాత ఏంటంటే స్వప్నములు దర్శనం ద్వారా ప్రార్థనలోనే ఉంటారు. వాళ్ళు కనులు మూసుకొని ఉంటారు. వారికి ప్రత్యక్షత దేవుని యొక్క దర్శనం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఐదవది ఏంటంటే మానవునికి ఉన్నటువంటి భక్తి యొక్క స్థితిని బట్టి దేవుడు దర్శనం ద్వారా మాట్లాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటాడు, కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్రత్యక్షత మరి పేతురు గారిని చూసాం, అపోస్తలులను చూసాం, గాదు ప్రవక్తను చూసాం, నాతాను ప్రవక్తను చూసాం కదా. మరి దావీదు ప్రవక్త కూడా, దావీదుని కూడా చూసాం. చాలా మంది ప్రవక్తలు అలాగా దర్శనాలు చూస్తున్నటువంటి దీర్ఘదర్శులు అని దీర్ఘదర్శులని మాట్లాడు. కాబట్టి వాళ్ళు దర్శనం ద్వారా దేవుని యొక్క స్వరాన్ని దేవుని మాట్లాడతాడు అనమాట దర్శనం ద్వారా. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. ఏమొచ్చు? ఒకటి ప్రత్యక్ష దేవుడు తోడుగా ఉండి కనిపిస్తూ మాట్లాడాడు. చూడలేని నేత్రాలు వచ్చినటువంటి స్థితిలో స్వరం ద్వారా మాట్లాడాడు. మూడవది స్వప్నంలో మాట్లాడాడు. నాలుగవది దర్శనం ద్వారా మాట్లాడాడు. ఐదవది దేవుని వాక్కు ద్వారా మాట్లాడు. దేని ద్వారా? దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడినట్లుగా, నిన్ను గద్దించినట్లుగా, హెచ్చరించినట్లుగా, నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నట్లుగా, నిన్ను ప్రేమిస్తున్నట్లుగా నువ్వు గ్రంథం చదువుతూ ఉంటే దేవుని వాక్కు అని అర్థం. బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఉంటుంది. మనను స్వస్థత కావలసిన వారికి నేను ఇస్తానని మాట్లాడుతుంది. ఆ మాట మనల్ని బలపరుస్తుంది, మన ధైర్యపరుస్తుంది. కాబట్టి ఆయన హెచ్చరించాల్సిన వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాడు వాక్యము ద్వారా కదా. స్వస్థత కావలసిన వాళ్ళు, నెమ్మది కావాలి, ఆదరణ కావలసిన వారికి దేవుని వాక్యము ఆదరిస్తూ ఉంటుంది. నీ వాక్యము నన్ను బ్రతికించును. 119 కీర్తనలు 50 వచనం అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో నాకు నెమ్మది కలిగించును. కాబట్టి అలాగా సొలొమోను గారి ద్వారా స్వప్నములు మాట్లాడిన దేవుడు అడిగినవి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా వివేకంగా అడిగితే కావలసినవన్నీ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో అడగమంటే ఒక రోజంట ఒక రాజుగారు అడగమన్నాడు.